ఈశ్వర సంకల్పం ఏదైనా సరే మనం ఇక్కడికి రావాలి, ఇక్కడ ఇంతమంది గుమిగూడాలి, ఈ కార్యక్రమం చేయాలి అనుకుంటాం కదా. మనం చేసేసాం, మనం ఏం చేయలేదు. శివ సంకల్పము అంటే ఈశ్వర సంకల్పం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఆ మంత్రాలన్నింటిలోనూ కూడా ఈశ్వరుని ఆరాధించడం ఏమీ లేదు, ప్రతిదీ నీరే. మన నడక ఈశ్వర సంకల్పం, అలాగే మన తిండి ఈశ్వర సంకల్పం, ఈరోజు మన ఆరోగ్యం, మన సంపాదన ఏదైనా ప్రయత్నమే మనది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను మిగతాది చూసుకుంటాను అని చెప్తాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలాగే ఇదంతా రుద్రాధ్యాయం చేయాలి అంటే ప్రధానంగా ఈ వాటి రోజున కార్తీక మాసంలో సోమవారము ప్రదోషకాలము. మీకు ఎవరికీ తెలియదేం లేదు, కార్తీక సోమవారం ప్రదోషకాలంలో అంటే బిట్వీన్ 5:30 to 6:30 టైంలో కానీ అభిషేకాన్ని కానీ మనం మొదలు పెడితే సంధ్యా సమయంలో సాక్షాత్తు పరమశివుడు ఈ సమయంలో పార్వతీ సమేతంగా కైలాసములో మొత్తం 33 కోట్ల మంది దేవతలతోనూ ఆనందంగా కూర్చుని ఉంటాడు. స్వతహాగా చెప్తారు కదా, ఎవరైనా ఆనందంగా ఉన్న టైంలో మనం వెళ్తే మన పని అవుతుంది. మొగుడు పెళ్ళాలు కొట్టుకునే టైంలో మనం పడితే వెళ్ళరా బాబు తర్వాత రారా అంటాడు. అదే ఆ భార్యాభర్తలో అధికారులు ఆనందంగా ఉన్నప్పుడు వెళ్తే మన కోరికలు తీరుతాయి, మన పనులు అవుతాయి శాస్త్రం. అంచేత ఈ ప్రపంచమంతా కూడా శివ సంకల్పం, ఈశ్వరుని యొక్క సంకల్పము చేతే ఈ ప్రపంచం నడవబడుతోంది. వేదములన్నీ కూడా చెప్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఉండవచ్చు, కానీ వేదానికి ప్రధానంగా ప్రాణము, వేద అధ్యాయానికి మొత్తానికి కూడా అధిష్టానము ఈశ్వరుడే. అంచేత అందుకే చెప్తారు వేదశివ శివో వేద, వేదాధ్యాయి సదాశివ. వేదం అంటేనే శివుడు, శివుడు అంటేనే వేదం. వేదం చదువుకున్నాడు సదాశివుడు. అంటే వేద పండితుడు ఎక్కడ కనపడినా ఎవ్వరూ కూడా భేషధారికి వెళ్లకుండా చక్కగా పాదాలకు నమస్కారం చేయమన్నాడు.